వారికి తెలియపరుస్తూ ఈరోజు ఆదివారం ప్రభు దినము ఆత్మతో సత్యమతో ఆరాధించే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించారు. తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్మను కూడా మనం ఆరాధించవలసిన వారమైనా మరి ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరి సహోదరుడు మీ అందరికీ మరొకసారి క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వింటూ మరి అనేకమైన పాఠాలను నేర్చుకుంటూ మరి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న ఆయా ప్రాంతాలను మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి మనం వెళదాం. ప్రార్థన ద్వారా మన హృదయాలని వాక్యం మీద బదిలిపరుచుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమనివాసినుడు అయిన కన్న తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు తండ్రి పాటల ద్వారా ప్రార్థన ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే అవకాశాన్ని మాకు ఆరాధన దయచేస్తారు. మరి 3వ భాగముగా తండ్రి వాక్య పరిచయంలోనికి మేము వెళుతుండగా మీ కృప చూపించండి, మీ జ్ఞానమును మాకు ప్రసాదించండి, మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. చెప్పగలిగిన జ్ఞానాన్ని వివేకాన్ని మీ లేఖముల ద్వారా మా అందరికీ ప్రసాదించండి. కలిపి చెరిపేడు అనేకుల వల్ల మేము ఉండకుండా అబద్ధం అసత్యం మా నోటలా రాకుండా మీరు తండ్రి మమ్మల్ని బలపరచుకుని వేడుకుంటున్నాం. మీ వాక్యాన్ని అందరూ అవుతే వింటున్నారు, వినేవారందరికీ వినే చెవులు గ్రహించే హృదయాలు ఇవ్వండి. వాటిని అర్థం చేసుకుని అంగీకరించి సత్య సంబంధులుగా నడవడానికి సహాయం గ్రహించండి తండ్రి. ఏదో విధంగా భక్తి చేసేవారుగా ఉండకుండా ఎలాగోలాగిన తండ్రి మిమ్మల్ని ఆరాధించేసేవారుగా కాకుండా లేఖనం ఎలా చెబుతుంది, మేము ఎలా ఆరాధించాలని మీ లేఖనాలు మాకు తండ్రి చేస్తాయి. అలా మేము ఆరాధిస్తూ అలా ఆరాధనను కొనసాగిస్తూ అపోస్తుల మాదిరిలో ఆదిమ సంఘం వలె మేము ఎదుగుతూ సత్యానికి చోటిస్తూ క్రొత్తనే ప్రబంధన ప్రకారంగా మిమ్మల్ని ఆరాధించి ఆజ్ఞలను గైకొనేవారుగా మమ్మల్ని ఉంచమని చేరువచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ యొక్క ప్రాంతాల నుండి లైవ్ ద్వారా మీ వాక్యాన్ని వింటూ బలపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ఏ ప్రాంతంలో ఉన్నా విన్న వాక్యాన్ని గ్రహించి సత్యాన్ని అర్థం చేసుకుని తామున్న ప్రదేశంలో క్రీస్తు సంఘాన్ని వెతుక్కొని మరి లేఖనానుసారంగా యథార్థంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకుంటూ క్రీస్తు సంఘ సభ్యులు ఎదిగే భాగ్యాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని దుష్టుని ఆలోచనలు వాడి కుయుక్తులు మాకు దూరపరుస్తారని మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయము గొప్పది. మరి ఈరోజు మళ్ళీ ఆయనను ఆరాధించుకోవడం, గ్రంథము నుంచి విలువైన మాటలను మనం నేర్చుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి అనుగ్రహించారు. దేవుని సన్నిధిలో బ్రతకడం నరునికి అదృష్టం. ఎందుకంటే ఈ లోకమంతా మనదనే భావించి ఈ లోకమే శాశ్వతమని తిరిగే ఈ లోకం నుంచి, ప్రభావం నుంచి, దుష్టుని అధికారం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఇవాళ ఈ లోకానికంటే ఉన్నతమైన లోకం, ఈ లోకాధికారి కంటే ఉన్నతుడు మరి ఆత్మ సంబంధమైన దేవుడు, ఆత్మ సంబంధమైన రాజ్యం పరలోకం ఉందని ఇవాళ వాక్యం ద్వారా మనం తెలుసుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. కనుక అటువంటి ఆత్మస్వరూపుడైన దేవుని, సృష్టికర్తని, జీవాధిపతిని మనం తెలుసుకున్నామంటే ఆయన దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా భయభక్తులతో ఒదిగి ఉండాలి, లోబడి విధేయులము కాదు. ఎందుకంటే దేవుడు సామాన్యుడు కాదు, మనం సామాన్యులు. ఆయన దగ్గర కూర్చోడానికి మనకి అంత పరిశుద్ధత కానీ, అంత విలువైన జీవితాలు కానీ, యోగ్యత కానీ మనకి లేదు. కానీ కేవలం వాక్యము ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ భాగ్యం కేవలం దేవుని వలన మనకు దొరికింది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తే, మనల్ని క్షమిస్తే, మన యందు కృప చూపితే, మనల్ని కనికరిస్తే దొరికిన భాగ్యం ఇది. మన ఆస్తులు చూసో, మన అందాన్ని చూసో, మన వెనకాల ఉన్న స్థితిగతులను చూసో దేవుడు ఇచ్చిన యోగ్యత ఇది. అయితే అంత స్థితి ఇచ్చి ఈరోజు తండ్రి అని పిలుచుకొని
మన సంఘము నుండి పరిశుద్ధులతో ఆరాధిస్తూ పరలోకపు విషయాలు నేర్చుకుంటామంటే మనపై ఇంత కృప చూపిన దేవుణ్ణి మనం ఇంకెంత గౌరవించాలి. కానీ మనం అర్థం చేసుకోవాలంటే దేవుని గౌరవించడం మనం నేర్చుకోవాలి, దేవునికి మహిమ తేవడం మనం నేర్చుకోవాలి. ఒక మాట మనం చదువుతాం. ఒకసారి యెహోషువ గ్రంథంలోనికి మనం వెళ్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనం చదువుతాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను, ఎవరు దేవుడు ఎవరిని గొప్ప చేశాడట? యెహోషువను. ఇశ్రాయేలుడైన తన జనులు, ప్రజల విశ్వాసులు ఎదుట ఎవరిని గొప్ప చేశాడట? ఎందుకు గొప్ప చేశాడు తెలుసండి? కింద చదువుతాం. గొప్ప చేసిన గనుక వారు, ఎవరు? వారంటే ఎవరు? ఇశ్రాయేలు. మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచరి. ఎంత అద్భుతమైన మాట అండి. యెహోషువ దేవుడు మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలుని నడిపించాడు. ఓకేనండి. దేవుడు ఎలా చెప్పాడో అలా చేయమని ఇశ్రాయేలుకి యెహోషువ చెప్పాడు. మోషే తర్వాత నాయకుడు యెహోషువ. మోషే చనిపోయిన తర్వాత నిలబడిన వాడు యెహోషువ. కానీ కానాను దేశానికి నడిపించడానికి మోషే ఐగుప్తు నుంచి అరణ్యం వరకు నడిపించుకొని వస్తే యోర్దాను దాటేటప్పటికి మోషే చనిపోయాడు. మీకు అర్థమవుతుందండి? ఇశ్రాయేలుని కానానుకు నడిపించి మోషే దేవుని చిత్తములో మరణించాడండి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు యెరికో పట్టణాన్ని స్వాధీనం తీసుకోండి. ఆ పట్టణాన్ని ప్రవేశించడానికి మధ్యలో యోర్దాను నది ఉంది. ఆ నది దాటితేనే కానీ యెరికోను స్వాధీనపరచుకోవడం ఇశ్రాయేలుకి సాధ్యంగా. అలాగా మోషే తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి యెహోషువను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యెహోషువ గురించి కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే కానాను దేశం ఎలాంటిదో చూసి రమ్మని మోషే పంపించిన 12 మందిలో ఒకడు యెహోషువ. ఈ యెహోషువ దేవుడి ఎడల భయభక్తులు కలిగిన వాడు. అందుకనే మోషే ఎలాగైతే ఇశ్రాయేలుకి చెప్పేవాడు, అలాగే దేవుడు చెప్పినది ఇశ్రాయేలుకి యెహోషువ చెప్తున్నాడు. అలా చేస్తున్నందుకు యెహోషువను దేవుడు ఇశ్రాయేలు ఎదుటి నిలవబడి గొప్ప చేశాడు. ఎవరు గొప్ప చేశారు? దేవుడు గొప్ప చేసిన వారిని ఏం చేయాలి? గౌరవించాలి. జనండి అక్కడ చేసింది ఇశ్రాయేలు. మరలా చదువుతాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను, ఇంతకు ముందు అదే స్థానంలో ఎవరున్నారట? అదే గొప్పతనం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. అంటే దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు కనుక దేవుడే గొప్ప చేశాడు కనుక ఇశ్రాయేలు మోషేని ఏం చేశారు? గౌరవపరిచాడు. అలాగే అదే స్థానంలో ఇప్పుడు యెహోషువను దేవుడు నిలబెట్టాడని, ఆ గొప్పతనం దేవుడు ఇచ్చాడని ఇశ్రాయేలును మరలా గుర్తించి మోషేకి ఎలాగైతే గౌరవించారో అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరచారట. అంటే దేవుడు నిలబెట్టిన సేవకును గౌరవించవలసిన బాధ్యత ఎవరికుందా? దేవుని విశ్వాసులు. అర్థమవుతుందా? ఎందుకు గౌరవించాలి? దేవుని మాట అందించేవాడు కదా. ఎందుకు యెహోషువను గొప్ప చేశాడు? ఆయన మాటలు ఇశ్రాయేలుకి ఎలా చెప్పాలో అలాగే చెప్తున్నాడు. మోషే తర్వాత నమ్మకస్తుడిగా యెహోషువయే దేవునికి కనిపించాడు కనుక ఈ యెహోషువను నిలబెట్టాడు. ఈ యెహోషువ దేవుడు చెప్పినది ఇశ్రాయేలు చేత చేస్తున్నాడు కనుక ఏం చేశాడంటే దేవుడు గొప్ప చేశాడు. గొప్ప చేసిన వ్యక్తిని మేము గౌరవించాలని మోషే దగ్గర నేర్చుకున్నారు కనుక యెహోషువ దగ్గర చూపిస్తారు, గొప్ప చేస్తారు. అతను బ్రతుకు దినములు అన్నిటిను యెహోషువను ఏం చేశారట? గౌరవపరిచారు.
సేవకుని గౌరవించాలి. మీకు అర్థమవుతుందా? అంటే గౌరవించడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్వామి వేయడం దండేయడం కూడా అనుకుంటారు. ముందు దేవుని సేవకుడిగా సేవకుని గుర్తించాలి. ఆయన చెప్పే మాటలో దేవుని మాటలను గుర్తించాలి. అయ్యో, దేవుని వాక్యాన్ని మనకి చెప్పి బలపరుస్తున్నాడు కదా, దేవుడిలో మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు కదా, దేవుని పక్షంగా మనకు పని చేస్తున్నాడు కదా, దేవుని సేవకుడు అని ఒక గౌరవాన్ని ఎవరికి ఇవ్వాలట? సేవకుడికి ఇవ్వాలి. అసలే ఆ గౌరవం ఇవ్వాలి కదా, గొప్ప చేసాడు దేవుడు. కానీ మరి ఇవాళ మనం ఇస్తున్నామా? సేవకుని గౌరవించగలుగుతున్నామా? సేవకుడిని సేవకులా గుర్తించగలుగుతున్నామంటే గుర్తించే మనస్తత్వాలు ఇవాళ దేవుని ప్రజల దగ్గర లేదు. ఎందుకు అన్నాడంటే యోర్దాను దాటాలండి మీరు, యోర్దాను దాటాలి ఇస్రాయేలు. అయితే యెహోషువతో దేవుడు చెప్పింది ఏంటంటే యోర్దాను దాడుతున్నప్పుడు ఆ నడుమ నీళ్ళ మీదకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ యోర్దాను నడుములో మీరు ఏం చేయాలంటే మందసం యోర్దాను నడుముకు వచ్చినప్పుడు లేవీలు దాన్ని మోస్తున్నప్పుడు పనివారితో చెప్పాడట, గోత్రములను బట్టి 12 ఏర్పరిచి 12 రాళ్ళు అంటే ఆ యోర్దాను నడుము రాళ్ళు తెప్పించమని అంటారు. అది తీసి యోర్దానులు ఏం చేశాడని తెలుసా? ఇశ్రాయేలుకి సాక్షార్థంగా దేవుడు వారికి విజయము కలగజేసేవాడికి ఏం చేశారంటే ఆ రాళ్ళను గొప్పగా వేశారట. ఎందుకంటే అది తరతరాలకు సాక్షార్థంగా ఉండాలి. అంటే చదివించడానికి మనకు సమయం సరిపోతుంది. మనం ఈ అధ్యాయం చదివితే 4 అధ్యాయాన్ని ఇప్పుడు నేను వివరించేది మీకు అర్థమవుతుంది అనమాట అండి. అయితే అంశానికి సరిపడింది తీసాను. మరి ప్రతి అంశానికి మనకు కావాల్సిన అధ్యాయాలన్నీ చదవాలని అనుకోండి, ఇంచుమించు 12 అవుతుంది. మరి ప్రతి వచ్చిన అధ్యాయ రూపంగా మనం ధ్యానించాలంటే 2-3 గంటలు పడుతుంది, అంత సమయం ఉంటుంది. అందుకనే దాన్ని ముఖ్యమైన కీ వెర్షన్ అంటారు అనమాట. ఏది ముఖ్యమో, ఏది మనల్ని బలపరిచేదో ఆ వచ్చినాన్ని తీసుకుని మనం ఎంచుకున్న పాటను బలపరిచేది. అందు కాబట్టి ఆ లింకు మనకి ఇంకా అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ఆ వచ్చిన అర్థం అవ్వాలంటే దాని పైన ఎన్ని వచ్చినాలు ఉన్నాయో అధ్యాయం కానించి మొదటి వచ్చిన కానీ చదివితే ఈ వెర్షన్ మనకు అర్థమయ్యే అవకాశాలు కూడా ఉంది. ఒక మాట మీకు చూపిస్తా, ఓకేనా? ఒకసారి 2వ రాజుల గ్రంథానికి కూడా వెళ్తాం. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట మనకి కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 3:14 చూడండి, అక్కడ ఒక మాట కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 3:14 3:14 ఎలీషా ఇట్లా నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదనని ఎలీషా ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు రాజుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజు యోధారాజు యెహోషాపాతు. మీకు అర్థమవుతుందండి? ఈ ఇశ్రాయేలు రాజు యోధారాజు అక్కడ 3 రాజులు, మోయాబు రాజు, 3 రాజులు ఎలీషా దగ్గరికి వస్తారండి. ఎలీషా దగ్గరికి వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏదన్నా రాజు ఏదైనా చేయాలంటే ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. ప్రవక్త చెప్పకుండా రాజు ఏ నిర్ణయం తీసుకోండి. మీకు అర్థమవుతుందా? అందుకనే ఈ యోదోము రాజు, ఇశ్రాయేలు రాజు, మీకు అర్థమవుతుందా, యోధా రాజు, ఈ 3 రాజులు ఎవరి దగ్గరికి వచ్చారట? ఈ ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎందుకని? అక్కడ ఒక మాట కనపడుతుంది. ఒకసారి 11 వచ్చిన చదువుతుంది, 10 నుంచి చదివితే అర్థమవుతుంది. ఇశ్రాయేలు రాజు చూడండి, ఇశ్రాయేలు రాజు కటాకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెననగా చూడండి, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఎచ్చటున్నాడా? మీకు అర్థమైందా? ఇప్పుడు మన 3 రాజులని ఎవరికి అప్పగించాలనుకున్నాడు దేవుడు?
మోయాబీయుల చేతికి అప్పగించాలనుకున్నాడు. అసలు ఏం జరుగుతుందో యెహోవా దగ్గరే విచారణ చెయ్యాలి. ఎవరు విచారణ చేయాలి? రాజు దేవుని దగ్గర విచారణ చేయడానికి లేదు. దేవుడు ఏం చెప్పాలో ఆ రాజుకి తెలియపరిచేది ఎవరని తెలుసా? ప్రవక్త. అందుకనే దేవుని దగ్గర విచారణ చేయడానికి మన మధ్యన ప్రవక్త లేడా అని అన్నాడంట ఇశ్రాయేలు రాజుతో. ఎవరో? యెహోషాపాతు యూదా రాజు. చదువుతాం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద, ఎవరి ద్వారా? ప్రవక్త ద్వారా. చూడండి, ఈ ఎలీషా ద్వారా కాదండి. అసలు ఎలీషా ఉన్నాడని ముగ్గురికి తెలియదు. మనం ఆ వచ్చిన చదివాం కాబట్టి ఎలీషా పేరు బయట అంటది మనకి. ఇక్కడ అలా ప్రవక్త ఉన్నాడని ఎవరికి తెలియదు. అసలు ఎవరైనా ఉన్నారా అని ఏం చేస్తున్నారంటే యోచన చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. కింద చదువుతాం. యెహోవా, చూడండి, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో యూదారాజుతో అన్నాడట, ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన సాపాతు కుమారుడైన ఎలీషా ఎక్కడున్నాడని చెప్పగా. ఏమైనా అర్థమైందా? వచ్చిన మనము మోయాబీయుల చేతికి మన ముగ్గురు రాజులను దేవుడు అప్పగించేయాలనుకుంటున్నాడు. మనం ఇప్పుడు ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఎందుకని? అప్పగించేది ఎవడో? దేవుడే కనుక. అసలు ఏ కారణమో మనం తెలియాలంటే మనం దేవుడి దగ్గర డైరెక్ట్ గా విచారణ చేయడానికి లేదు. విచారణ చేయాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు ప్రవక్త కావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ మన మధ్యన యెహోవా దగ్గర విచారణ చేయడానికి తీసుకువెళ్ళడానికి ప్రవక్త లేడా అని మోయాబు రాజు అడిగితే ఇశ్రాయేలు రాజు అంటున్నాడట. ఏమని? మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు. మీకు అర్థమవుతుందా? ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రవక్తకి శిష్యుడుగా ఉంటూ అతని చేతుల మీద నీళ్ళేసి ఆయనకి సేవ చేశాడు. అది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఎవరైనా సేవకులు మీటింగ్కి వచ్చి మన ఇంటికి భోజనం చేయాలనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? అవునే కదా? ఆ కంచం గబగబా లాగేసుకుంటాం. ఎందుకని? సేవకులు గౌరవించాలి. అవసరం వాళ్ళు చేయగలుగుకుంటే మనం ఏం చేస్తాం? నీళ్ళు వేస్తాం, సోప్ ఇస్తాం, కడుక్కోమని టవల్ ఇచ్చి ఎంత గౌరవాలు చూపిస్తాం. ఎందుకని? ఆయన గొప్పడు కాదు, ఆయన ఎవరి ద్వారా వచ్చాడో ఆయనకి ఆ గొప్పతనం వచ్చు. అందుకే గొప్ప చేశాను అని అన్నాడు. చూసారా? ఆ వ్యక్తి అంత గొప్పతనం పొందడానికి దేవుని సేవకుడిగా కనబడతాం. ఇవాళ మీకు నాకెంత గొప్ప రావడానికి దేవుని ప్రజలుగా పిలువబడతాం. ఇశ్రాయేలు గొప్ప శిష్యుడు, ఇశ్రాయేలుకి యెహోషువ అని గొప్ప సేవకుడు. దేవుడు ఎన్నుకున్నవాడని దేవుడు గొప్ప చేసినప్పుడు అతను తృణీకరించే మనసు కింద విశ్వాసంలో ఉండకూడదు. మీకు అర్థమవుతుంది? చెప్పే స్థానంలో అతను పెట్టాడు, వినే స్థానంలో మనం పెట్టాడు. ఇంకో విషయం చెప్పనా? అలా ప్రవక్తగా ఏలియాను గౌరవించాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇశ్రాయేలు రాజు దగ్గర సేవకులలో ఎవరు గుర్తించారు? సేవకుడైన ఒకననే ఎలీషాను గుర్తించారు లేదా? ఆ ఇశ్రాయేలు రాజు అన్నాడు, బాబు ఎవరు లేకపోయినా ఎవరున్నారు? ఇశ్రాయేలు సేవకులలో ప్రవక్త చేతుల మీద నీళ్ళు వేసిన ఒకని మేము చూసాం, ఆయన ఎలీషా. ఆయన ఎక్కడ ఉన్నాడో అని యెహోషాపాతుకి ఏం చేశాడంట? ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడంట యోధారాజుకి. యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా. మీకేనా అర్థమైంది? ఇప్పుడు మీకు యెహోవా దగ్గర విచారణ చేయాలండి. ఏం జరుగుతుందో ఇలా డైరెక్ట్ గా దేవుణ్ణి అడగడానికే లేదు. ఎవరు చెప్పాలి? ప్రవక్తే చెప్పాలి. ప్రవక్తతో ఎవరు మాట్లాడతారో? దేవుడు మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్ మాట్లాడడానికి రాజుకి అధికారం ప్రవక్తకే. రాజుకు ప్రవచించాలన్నా, రాజులో ఉన్న ప్రజలకు ప్రవచించాలన్నా ఎవరు ప్రవచించాలి? ప్రవక్తే ప్రవచించాలి. ప్రవక్త ద్వారా తెలియపరచాడు. ప్రవక్త ద్వారా తెలియపరచాడు. అందుకనే ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన వెతుకుతుంటే అక్కడ ఎవరు కనిపించారట? ఎలీషా కనిపించాడు. ఎందుకు ఎలీషా కనిపించాడు? ఆయన ప్రవక్త చేతి కింద అంత ప్రత్యేకంగా బ్రతికాడు.
ప్రవక్తకి నీళ్ళు వేసాడంటే మీకు అర్థం చేసి, ప్రవక్తకి నీళ్ళు వేసాడు కాబట్టి మళ్ళీ ప్రవక్త స్థానాన్ని పొందాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా సేవకుడు గౌరవించి దేవుని సేవకుడిగా దేవునికి విధేయత చూపితే మీకు అర్థమవుతుందా? ఆ సేవలు సేవకుడికి సహకరిస్తాయి. ఆ పని ఎవరికి చేస్తున్నారో సేవకుడు కాదు, దేవుని సేవ చేసేవాడికి సహకరిస్తున్నాడు. కాబట్టి ఎవరి పనికి సహకరిస్తున్నాడు ఆ వ్యక్తి? నువ్వు విశ్వాసగా పనిచేసి నమ్మకం కూడా అనుకో, అవసరమైతే ఆయన స్థానంలో నిన్ను సేవకుడిగా పెడతాడట. అలా ఏలియా దగ్గర పనిచేసాడు కాబట్టి ఏలియా తర్వాత ఎవరు ప్రవక్త అయ్యారనుకుంటారో? ఎలీషా. చదువుదాం. యెహోషాపాతు యెహోవా యొద్ద యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునను. ఇప్పుడు సొల్యూషన్ దొరికేసిందంట. మొత్తం మీద ఇతని ద్వారా మన ఆజ్ఞలు నెరవేరుతుంది, దేవుడి దగ్గర విచారణ చేసే అవకాశం ఉంటది అని యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడట. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఏదోము రాజును అతని యొద్దకు పోయారట. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరకు వచ్చారట. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి, నీకు అర్థమవుతుంది, ఇశ్రాయేలు రాజును చూసి ఏమన్నాడట? నాతో నీకేం పని అయ్యా? నిమిత్తం ఏంటంటే నాతో పని ఏంటి? నన్ను కలిసి తినడానికి వచ్చావు కదా, నా వలన ఏంటి కారణం, ఏం జరుగుతుందని ఎలీషా ఇశ్రాయేలు రాజును ప్రశ్నిస్తున్నాడట. నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు. ఏమన్నా అర్థమైందా? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావయ్యా? నీ తల్లిదండ్రులు ప్రత్యేకించుకున్నారు కదా ఎవరినే? ప్రవక్తనే. ఎందుకంటే దైవాన్ని గౌరవించిన వారు ఏం చేసేవారంటే పక్క వారిని ఏర్పరచుకునేవారు, కావలసిన వారిని. అర్థమవుతుందా? అందుకనే నీ తల్లిదండ్రులు ఏర్పరచుకున్న ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి వచ్చా నన్ను వెతుక్కుంటా అని ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలీషా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసు. కాబట్టి వాళ్ళ మన వాక్యం ఏంటో కాదు, మన కుటుంబం ఎవరి మీద ఆధారపడదు, మన కుటుంబం ఎవరికి భయపడుతుంది, ఎలా ఉంటుంది అనేది చూస్తానని ఇదే. అంతే, ఆలోచించాలి. నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు బోధకుడుగా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది కాదు, కుటుంబం ఏం చేస్తున్నావు కూడా ప్రశ్నించి పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థం చేసు. అందుకనే ఇశ్రాయేలు అందరూ యెహోవాను సేవించుట కీడనించుకుంటే యెహోషువ అక్కడ నేను నా ఇంటి వారు అలా నిలబడాలని కుటుంబం సేవకుడికి అలా తోడ్పడాలి. నేను నా కుటుంబం అని ధైర్యంగా చెప్పగలిగాడంటే ఎవరిని అడిగి తీసుకున్న నిర్ణయం అన్నారా కుటుంబం? అక్కడ సేవకునికి అలా కుటుంబం అంటే సేవకుడు నా తండ్రి, సేవకుడు నా భర్త, సేవకుడు నా కుటుంబంలో ఉన్నాడు, ఆయన ఏం చెప్పినా రైట్, ఆయన ఏం చేసినా మంచి చేస్తాడని ఒక నిర్ణయానికి మనం శిరసొంచాలి. అలాగా యెహోషువ కుటుంబం ఇశ్రాయేలుకి సాక్షాత్తంగా నిలబడ్డది యెహోవాను ద్వేషిస్తున్నప్పుడు. అలాగే ఈ ఎలీషా, ఈ ఇశ్రాయేలు రాజు, ఈ రాజుకు ముందు తల్లిదండ్రులు ఎవరిని ఏర్పరచుకున్నారంట? వారికి నచ్చిన ప్రవక్తలను ఏర్పరచుకుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఉన్నారు కదా నీ తల్లిదండ్రులకు ప్రవక్తలు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి విచారణ చేయి. కాబట్టి ఆలోచించాలి. ఏదైనా ఒక నిర్ణయం కుటుంబం తీసుకుంటున్నప్పుడు ఇంట్లో పెద్దను కలవాలంటే పెద్ద మీద ఆధారపడాలి. ఈ పెద్ద ఎవరి మీద ఆధారపడాలి? ఈయనకంటే పెద్ద ఒకడు ఉన్నాడు, అది అప్పుడు కార్యాలు సక్రమంగా జరిగాయి. అది నేర్పించాలి కుటుంబం, అది మనం నేర్చుకోవాలి. అలా లేడు కాబట్టి, మాదిరి లేడు కాబట్టి ఇశ్రాయేలు రాజుని ప్రశ్నించగలిగాడు ఎవరో? శిష్యుడు. అవునే కాదా? ఏలియా చేతి కింద శిష్యుడిగా ఎదిగాడండి. నీళ్లు పోసేవాడు ప్రశ్నిస్తున్నాడు అంటే ఎంత భయభక్తులతో జీవించాడు తెలుసా? ఎంత భయభక్తులు లేకపోతే, దేవుని ఎంత గౌరవించకపోతే ఏలియా తర్వాత ప్రవక్త అయ్యాడని ఎలీషా. నీకు అర్థమైందా? ఏలియా తర్వాత ప్రవక్త అయ్యాడంటే ఎలీషా అతని గౌరవం అంటే. నీకు అర్థమైందా? మళ్ళా మోషే తర్వాత ప్రవక్తగా నాయకుడిగా నిలబడ్డాడంటే యెహోషువ. మోషే ఉండగా ఎలా నిలబడ్డాడని అలా బ్రతుకులు కనబడతానే మనకు బైబిల్లో. కాబట్టి మనల్ని గొప్ప చేయాలన్నా, మనల్ని దేవుడి పనికి గొప్పతనంలో ఉంచాలన్నా మన సహకారం ఏంటి, మన ప్రోత్సాహం ఏంటి, మన పని ఏంటి దేవుని పని గుర్తించుకొని సహకారులుగా ఉంటే, మనం మన చేతనైనది దేవుని పనికి సహకారులుగా చేస్తే దేవునికి మహిమ తెచ్చిన వారు అవుతారు.
మన మహిమ తెచ్చే కొలది మనం గొప్ప చేస్తాం. మన చోటును పెట్టడం, మనం దేవుని గొప్ప చేసే కొలది, హెచ్చించే కొలది, ఆయన పనికి సహకరించే కొలది మనల్ని ఏం చేస్తారని తెలుసా? బహిరంగంగా గొప్ప చేస్తారు. ఇశ్రాయేలు అందరూ ఎదుట యెహోషువను గొప్ప చేశాడు, చోటును గొప్ప చేశాడా? ఎవరైనా సరే. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టారు. కాబట్టి ఎలీషా ప్రశ్న వేస్తున్నాడు, నా దగ్గరికి పని నీకు ఉన్నారు కదా, వెళ్ళు వారి మీద ఆధారపడాలని. అంటే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు రాజు ఏమన్నాడు చూడండి ఎలీషాతో. అబ్బో ఏమన్నాడండి? నువ్వు అవన్నీ కాకపోతే ఇంకా చూడండి, నీవు అలా అనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజుమైన మా ముగ్గురిని పిలిచేనని ఇశ్రాయేలు రాజు అతనితో చెప్పినప్పుడు. ఎవరితో? ఎలీషాతో. మీకు అర్థమవుతుందా? మమ్మల్ని అప్పగించాలని అనుకున్నాడు. నువ్వు విచారం చేస్తానే కానీ, యెహోవా ప్రవక్త ఉంటేనే కానీ దీని నుంచి తప్పించుకునే అవకాశం నాకు లేదని చెప్తుంటే ఇప్పుడు మొదలెట్టాడు ఎలీషా. ఏమని? ఎలీషా ఇట్లా నేను ఎవరి సన్నిధిని. మీకేమైనా అర్థమైంది? ఇప్పుడు ఈ 14 వచ్చిన చదవాలంటే అక్కడి నుంచి చదివితేనే కానీ అర్థం కాదు ఎప్పుడు కూడా. అలా అందుకనే మీరు ఎక్కువగా ఇంటికాడ బైబిల్ చదువుతూ ఉంటే ఈ వచ్చిన చెప్తున్నప్పుడు మీరు క్యాచ్ చేసేయగలరు అనమాట. అర్థం అవ్వాలి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటికాడ టెస్ట్లో చదివారు అనుకోండి, టెస్ట్ల మీద అవగాహన ఉన్నదనుకో, మాస్టర్ పాఠాలు చెప్పినప్పుడు గ్రహిస్తాడే లేదు విద్యార్థి. అంతే. బైబిల్ మనం చదువుకుంటూ ఉంటే ఇంటికాడ ఈ వచ్చిన మనం చదివాను దీని అర్థం ఇదా అనేది మనకు అర్థం. ఏమైనా సరే 2-3 సార్లు చదివితేనే కానీ మాకు ఇది అర్థం కాదండి. బైబిల్ దగ్గర కూర్చొని ఇప్పుడు బైబిల్ తెరవగానే ఏ పేజీ వస్తే ఆ పేజీలో దేవుడు వివరించే జ్ఞానం నాకు ఇస్తాడు. వివరించేదేవా నాకు ఆ భాగ్యం ఇచ్చే. నువ్వు ఏ పేజీ తెరిస్తే ఆ పేజీనే మాట్లాడతాను ఈ రోజు అనుకునే పరిస్థితులు ఏమీ సాగకూడదు. ధ్యానించాలి, దేవాలయం నేర్చుకుని బోధించాలి. అలా ఏ ఎలిక్టి క్వాలిటీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఈ వచ్చిన చూపించండి ఇదే మాట్లాడతారని గంటల వృధా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది కాదండి సేవకు. ఒక ప్రిపేర్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని? ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చెయ్యని ఎడలా నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టుటకైనా ఒప్పుకపోదును. నీకైనా అర్థమైందా? అంటే ఇప్పుడు నిన్ను చూశానంటే ఎవరిని బట్టి అనుకుంటున్నా? యెహోషాపాతుని బట్టి, యోధారాజుని బట్టి నేను వంక చూస్తానా? నీకు ఇంకా నీ వంక చూసి ఇంకా సమాధానం చెప్తున్నాను. అసలు నీ తోటి చూసి సమాధానం చెప్పవలసిన పరిస్థితి లేదని అతను. అంటే ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించి ఒక శిష్యుడు ప్రశ్నించగలుగుతున్నాడు. కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికైనా భయపడాలి. అర్థమవుతుందా? ఎవరైనా లోపడతారు. ఎందుకు తెలుసా? మన యథార్థ ప్రవర్తన మనకు ఆధారం. యథార్థత లేదనుకో ఎవరికైనా భయపడదు. అన్నట్టు కాదు కదా. 3 స్నేహితులు వచ్చి వాదిస్తున్నారండి యోబుతో. తన ప్రవర్తన రుజువుపరుచుకున్నాడు దేవుని దగ్గర. ఏం చేసి ఉంటే నీ కూతుర్లు కొడుకులు చనిపోయారు, ఏం చేసి ఉంటే నీ ఆస్తి అంతా పోయిందో, ఏం చేసి ఉంటే నీకు ఎంత రోగం వచ్చిందో, ఎన్నో మాటలు మాట్లాడారు. నువ్వు ఇప్పటికైనా నీ కుటుంబం తప్పు చేశారు, పోయారు, నువ్వు బతుకున్నావు, ఇప్పటికైనా తప్పు చేశారు ఒప్పుకో, నీ తప్పుని సరిదిద్దుకొని దేవుని దగ్గర వాదన చేస్తున్నారంట 3. ఇక అర్థమైందా? ఎందుకు ఏం జరుగుతుందో చదవం కాబట్టి ఆ అధ్యాయం మనకు అర్థమవుతుంది, ఆ పుస్తకం మనకు అర్థమవుతుంది. స్నేహితులకు అర్థమవుక యోగ్యత నిందేసి కొన్నిసార్లు మనం విన్నది మీకు అర్థమవుతుందా? మనకి ఎవరో చెప్పింది వాస్తవాన్ని నమ్ముకొని అవతల వ్యక్తి మీద నిందేసే కదా దేవునికి అప్పగించాలి. ప్రార్థన అంటే ఒకటి ఉన్నది కదా మనకి. మీకు అర్థమవుతుందా? దాని గురించి ఎవరైనా చెడ్డగా చెప్పారనుకో మీరు నమ్మేయకూడదు. ఏం చేయాలి? దేవుడికి ప్రార్థించాలి. దేవా ఈ తప్పులో ఉంటాయి తెలుసుకొని విడిచిపెట్టి సరిచేయబడే జ్ఞానం సమయం ఆయనకి లేదు. తెలిసి చేస్తున్నాడా? నువ్వు గద్దించు. అది నన్నైనా సరే మీరైనా సరే అన్నట్టు కాదంటారు. ఆ ప్రవర్తనకు మనం రావాలి. నా మీద ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి వాక్యం చెప్తుంటే ఆ గౌరవపరచడం, వాక్యం చెప్తే వినకపోవడం, చొలకనగా చూడడం, అది దేవుని ఎదుట సమంజసం కాదు. అన్నట్టు కాదంట. 100 చెప్తారండి నా గురించి. మీరు రుజువు చేసుకోవాలి, మీరు చూడాలి. అది చూశారనుకో అప్పుడు నిలదీయాలి. అయ్యా నాకు ఎంత జ్ఞానం నేర్పు, మీరు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు? అలాగే తోటి విశ్వాసం గురించి ఎవరైనా మనకి చెడ్డగా చెప్పారంటో నమ్మేకూడదు.
పోన్లే ఏమో ఏ విధంగా చెప్పు, ఒకవేళ నిజమైతే దేవుడికి అప్పగిద్దాం. అది కాదంటే సమయం వచ్చినప్పుడు ప్రేమతో తెలియపరుతాం, ప్రేమతో వివరిద్దాం. అది మనం అర్థం చేసుకుంటాం. ప్రేమ లేదనుకోండి దోషాలు ఎత్తు చూపుతాం. అందుకనే పేతురు పత్రికలు అంటారు, ప్రేమ అనేక దోషాలను ప్రభు ప్రేమించాడు కాబట్టి మన పాపాలనే కనపల్లా. మీకు అర్థమవుతా? పాపాల కంటే మనం ముఖ్యం అనుకున్నాడు, అందుకనే క్షమాపణ ఏర్పరిచాడు. అదే మనల్ని పాపాలని చూసాడనుకో ఈ రోజు ఆయన ముందు మనం కూర్చోడే అర్హత మనకి లేదు. ఆయన ప్రేమ మన దోషాలు కప్ప. ఇప్పుడు మన దోషాలు క్షమించుకున్న మనం మన తోటి సహోదరుని దేవుని దగ్గర క్షమాపణతో బ్రతికించాలని అంటే మనం కూడా అదే ప్రేమను చూపించాలి. మీకు అర్థమవుతుంది? అందుకనే యోహాను సువార్తలో శిష్యులతో అంటాడు, మీరు నాకు శిష్యులు అయి ఉండాలంటే ఒకరి ఎవడలో మీరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇందును బట్టి మీరు నా శిష్యులని నేను గుర్తిస్తానని అంటున్నాడు. కాబట్టి పగలు ప్రతీకారాలతో బ్రతకూడదని సంఘంలో, లోకం బ్రతుకుతుంది అలాగా, సంఘంలో మనం ఉండకూడదు అలాగా. ఎందుకని లోకంలో అదే నేర్చుకుంటే సంఘంలో అదే నేర్చుకుంటే ఇంకా సంఘంలోకి వచ్చే ప్రయోజనం మనకి అన్నట్టు కదంట. సంఘం ఒక ప్రత్యేకత. నువ్వు ఎలా ఆత్మ సంబంధంగా మార్చబడ్డావో, నువ్వు ఎలా గొప్పవాడు అయ్యావో రుజుపరుచుకుని బ్రతికే విశ్వాస బ్రతి. లోకంలో ఉన్నట్టుగానే సంఘంలో కూడా మనం ఉన్నామనుకోండి, మనం మారి దేవుని దగ్గరకు వచ్చి ప్రతిఫలం ఏంటి చెప్పండి. కాబట్టి లోకంలో నుంచి వచ్చిన తర్వాత దైవంలో ఒక ప్రత్యేకత మనకు లోకానికి చూపించాలి. అందుకే పేతురు పత్రిక, ఎవరైతే మీరు దుర్మార్గులని మీ మీద మీ ప్రవర్తన మీద అపనం చేశారో ఆ ప్రవర్తన ప్రభు దగ్గర యథార్థంగా కనపరుచుకుని మీపై అపనింద వేసిన వారి ఎదుట మీరు సత్ప్రవర్తనతో వారికి సిగ్గు కలిగినట్లు నిలబడి చూడండి అక్కడ. అంత అద్భుతమైన విషయం. కాబట్టి లోకంలో నిందేశారు బ్రతుకు, దేవుని దగ్గరకు వచ్చాక ఆ నిందను సరిదిద్దుకుని ఇలాంటి వారి మీద మేము అపార్థం చేసుకున్నాం అనే రుజువు ప్రవర్తన మనకి రావాలి సంఘం. అది ఇక అర్థమవుతుందా? ఇక్కడ అంతగా అంటున్నాడు ఎలీషా, అసలు ఆ యెహోషాపాతును బట్టి నేను నీ యొక్క చూసి నీకు ఇంకా సమాధానం చెప్తున్నాను, లేకపోతే నీకు సమాధానం చెప్పలేండి నీ యొక్క కూడా నేను చూడన్నాను. అంటే ఇప్పుడు ఎవరిని బట్టి గౌరవించాడు? యెహోషాపాతు యోధారాజుని బట్టి నేను గౌరవించానండి. కాబట్టి ఆ గౌరవం మనం పొందాలంటే దేవుని పనిలో కూడా దేవుని పని మనం సహకారంగా ఉండాలి, దేవుని పని మనం న్యాయంగా చేయాలి, దేవునికి మనం విధేయులమై ఉండాలి, మన ద్వారా దేవుని పని కనిపించాలి. అప్పుడు మనకు ఘనత. ఒక మాట మీకు చూపిస్తాం. విలాపవాక్యంలోనికి మనం వెళ్తాం. ఇర్మియా ప్రకటన ఉంటారు. విలాపవాక్యం 4వ అధ్యాయం. విలాపవాక్యంలో 4వ అధ్యాయం తీసారా? 16 వచనం చదవండి ఒకసారి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెదను, యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెదను. అమ్మా, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. యాజకుల ఎడల, ఎవరి ఎడల? యాజకులు ఎవరు? యాజకులు ఎవరండి? దేవుని పక్షంగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని పని చేసేవారే యాజకులు, అవునే కాదు? అటు ఆ యాజకత్వం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ యాజకుల్ని ఎవరు గౌరవపరచాలట? మీకు అర్థమైందా? ఆ యాజకుల్ని ఎవరు గౌరవపరచాలట? ప్రజలు. మీకు అర్థమవుతుందా? ఒక సేవకుని నిలబెట్టింది ఎవరు? దేవుడు. ఎవరు కూడా నేను సేవ చేస్తానని రాలేరండి. దేవుడు ఆ భాగ్యము ఇవ్వాలి. నేను సేవ గురించి సేవ చేయాలని వచ్చిన వారికి దేవుడు అవకాశం ఇవ్వకపోవచ్చు. చాలా మంది కలలు కంటారు, నా తర్వాత మా పిల్లలు సేవ చేయాలి. దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఒకవేళ కుటుంబం అనుకున్నా సౌకర్యం ఉన్నా వారు ఒప్పుకోరు, వారు చేయరు. ఎందుకంటే దేవుడి చిత్తంలో అది. మీకు అర్థమవుతుంది? అంటే దేవుడి పని మనం ఎక్కువగా చేస్తే దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దేవుడి పనిలో శ్రద్ధగా మనం ఉంటే అవకాశం ఇచ్చి మనల్ని నిలబెట్టేవాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు అలా ప్రవక్త యాజకుడు ఏం చేయలేదట, ప్రజలు ఏం చేయలేదట, గౌరవించలేదు. చూడండి, యాజకులను జనులు గౌరవ చూపకపోయేది, పెద్దల మీద దయ చూపక పెద్దలనే గౌరవించినోడే కదా యాజకుడు విలువ తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? పెద్దల్ని గౌరవించినోడికి యాజకుడు విలువ తెలుస్తుందా? దేవేకాండంలో అదే అంటాడు, తలనేసి వృద్ధుడైన వారి ఎదుట లేచి నువ్వేం చేయాలి? నమస్కరించాలి. బైబిల్ ఇచ్చిన గౌరవం అది. మనకంటే పెద్దవారిని మనం గౌరవించాలి. గౌరవం ఒకవేళ లోకం మనకి నేర్పించకపోవచ్చు,
కుటుంబం నేర్పించినా మనకి చేత కాకపోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? ముసలివాణి ఎదుట, తల నేర్చిన వాణి ఎదుట లేచి ఏం చేయాలట? మనం నమస్కరించాలట. అది బైబిల్ ఇచ్చింది. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. అలాంటి పెద్దవారిని గౌరవించకపోయినా, తల్లిదండ్రుల మీద తిరగబడిన మరణ శిక్షకు పాత్రుడని ప్రకటించారండి. తెలుసా? ఇవాళ అటువంటి అధికారాలు వేయి, అటువంటి చట్టాలు వేయాల. ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపే వాళ్ళు మనం చూస్తున్నాం. అన్నాడు కదండి. లాభాల కోసం కుటుంబాలు బాధ పెట్టే వాళ్ళు మనం చూస్తున్నాం. అంతే తప్ప కానీ ఆప్తులు, ఆప్యాతలు, కుటుంబాలు ఇవాళ విలువలు వెళ్తారు. కానీ ఒక లోకం అలా ఉన్నా సరే కుటుంబ విలువలు వాక్యం ఎరిగిన మనం చూపించాలి. మనమే చుట్టుపక్కల ఎంతమందిలో ఉన్నా ఈ కుటుంబం ఎలా మాదిరిగా ఉండగలుగుతుంది, ఎన్ని సమస్యలు వచ్చిన ప్రేమను ఎలా కనపరుచుకుంటుంది, ఓర్పు ఎలా ఉంటుంది అనేది ఏం చేయాలి? ఒక మాదిరి లోకానికే చూపి. అంటే దైవం దగ్గర ఉంటే బ్రతుకులు సాధ్యమవుతాయి. ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, చెదిరిపోదనేది ఒక సాక్ష్యం దైవం దగ్గర రుజువుపడతారు. మీకు అర్థమవుతుంది. అందుకనే వీళ్ళు ఎవరిని గురించి చెప్తున్నాడంటే, ఎవరిని చెదరగొడతానన్నాడంటే, దేవుడు ఎవరిని లక్ష్య పెట్టినాడంటే నీతిమంతుల రక్తాన్ని ఒలికించిన వారు ఉన్నారంట అక్కడ. మీకు అర్థమవుతుందా? అలా ప్రవక్త యాజకులను ఎవరు గౌరవించలేదు, పెద్దలను ఎవరు గౌరవించలేదు. అలా హెచ్చరిక చేసిన వారిని అందరినీ చంపుతున్నారంట నీతిమంతుల్ని. అలాంటి వారిని నేను ఏం చేయను అన్నాడు? చెదరగొడతాను. నా దగ్గర నుంచి నేను చెదరగొట్టేస్తాను. నేను ఎప్పటికీ వారిని లక్ష్య పెట్టనని చెప్తాను. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో మనం అందుకనే ఇశ్రాయేలు ఎప్పుడైతే యాజకుని గౌరవించలేదో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం తీసారా? 2వ వచనం చదువు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు. అర్థమైంది మీకు? నరులైన మానవులతో చెప్తున్నాడు. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా. దేవునికి ఒక గౌరవం ఉన్నది, అది భక్తుడు గుర్తించాలి. మన వాక్యం వింటూ విశ్వాసాలు కొనసాగుతున్నట్టు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న బట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని గౌరవించాలి. దేవుని నామములకు గౌరవము ఎక్కడ? అన్నరుల దగ్గర. మీకు అర్థమవుతుందా? అది ఎంతకాలం అని అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఎంతకాలం వాక్యం విన్నా, ఎంతకాలం సంఘంలో అయినా దేవుని గౌరవించడం చేత కాకపోతే మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? మీకు అర్థమవుతుంది. కాబట్టి యాజకులు గౌరవించిన వాడు, పెద్దలను గౌరవించిన వాడు దేవుని ఎలా గౌరవిస్తాడు? అది సేవకులు గౌరవించడం నేర్చుకో. ఆ సంఘంలో పెద్దవారిని గౌరవించడం నేర్చుకో. అన్ని విషయాల్లో ప్రవర్తన రుజుపరచు. అప్పుడు దేవుని గౌరవాలు, దేవుని విలువలు మనకు తెలుస్తాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు సుమా, మీరు చదువుతున్న మాటలు. అవునా కాదు? గౌరవం నేర్చుకోవాలి. మనం కూడా పిల్లలు ఎవరైనా తప్పు చేద్దాం, రే పెద్దవారి దగ్గర ఏంటి అలా ప్రవర్తిస్తున్నాం అని కొల్లారు చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? వయసును బట్టి ఒక విలువ ఉంది, స్థాయిని బట్టి ఒక స్థితి ఉంది. మరి దేవునికి మనం ఎంత విలువ ఇవ్వాలి? పెద్దోళ్ళే అగౌరవపరుచుంటే, కొల్లేరు చేస్తుంటే, మరి దేవుని అగౌరవపరుచుంటే మరి మన మీద కొల్లేరు చేసేవాళ్ళు ఎవరంటే? కాబట్టి సేవకుడు పెట్టాడు అనమాట. హెచ్చరించు, ప్రవర్తన సరిదిద్దు. ఎలాగా? నీ హితోపదేశం కాదు, అంటే నీ సొంత ఉపదేశాలు కాదు, లేఖనాలను బోధించి హెచ్చరించి అగౌరవంలో బ్రతుకుతుంటే గౌరవ విలువ నేర్చుకోలేండి. మనం అందరం దేవుని గౌరవించడం మనకి తెలియదు, దేవుని స్థాయి మనకి తెలియదు, వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. విశ్వాసులందరూ దేవునికి గౌరవం, ఆయన నామాన్ని గౌరవించాలి, ఆయన పనిని గౌరవించాలి, ఆయన సంఘానికి గౌరవం తేవాలి. అది ఎవరి మీద బాధ్యత ఉందే? ఇప్పుడు లోకంలో బిడ్డలు తప్పు చేస్తుంటే ప్రభావం ఎవరి మీద పడుతుందండి? తల్లిదండ్రుల మీద కాదా? నేను కన్నది ఎవరా అని ప్రశ్నిస్తున్నారు రోడ్డు మీద తప్పు చేస్తుంటే. ఇప్పుడు ఎలా విశ్వాసులుగా మనం తప్పు చేసేందుకు, పాపం చేసేందుకు ఎవరిని ప్రశ్నిస్తారు? మీ దేవుడు ఇలాగే బ్రతకమని చెప్పాడా, మీ దేవుడు ఇలాగే చేయమని చెప్పాడా అని అంటున్నారా లేదా? అని ఇప్పుడు ఎవరిని అగౌరవపరుస్తున్నాం మనం? మరి అగౌరవపరచడానికి మనం భక్తిలోకి వస్తా, అగౌరవపరచడానికి మన వాక్యం ఏంటంట అన్నట్టు కాదండి కదా. కాబట్టి మన ప్రవర్తన ప్రభావం ఎవరి మీద పడుతుందండి? దేవుణ్ణి అగౌరవపరిచి, దేవుని పని కించపరిచి,
ఏం సాధిస్తాం మనం? అన్నట్టు కాదు ఏమా? అర్థమవుతుందా? దేవుని పనికి అవమానంగా మనం నిలబడితే ఏం సాధిస్తాం? మన వల్ల ఏది చేయలేం. కాబట్టి మనం భ్రమపడతాం. నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి ఉన్నానని మనం భ్రమపడతాం. ఆ భ్రమలో బ్రతికామనుకోండి, ఆ భ్రమలో నుంచి మనం రాలేదనుకోండి, జీవాన్ని కోల్పోతాం. ఏ దేవుడు అయితే మనల్ని పిలిచాడో ఆ దేవుడు ఇచ్చే బహుమతి మనం దూరం అయిపోతున్నాం. అది రేపు పౌలు అంటాడు, ఇవాళ నిలిచున్నానని చెప్పుకునేవాడు రేపు పొద్దున పడిపోకుండా చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇతరులకు బోధించి నేనే భ్రష్టుని అయిపోతానేమో అని పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. తెలుసండి? ఎందుకంటే ఈ శరీరం ప్రమాదకరం. దేవుని దగ్గర మనం పరిశుద్ధులకు బ్రతకవలసిన పాపులుగా మార్చే స్థితి దేహానికి ఉంది. అందుకనే మనం మెదడులో ఏది పడితే దాన్ని అనుసరించకూడదు. వాక్యాన్ని బట్టి కంట్రోల్ చేసుకో. ఒక మాట మీకు చూపిస్తాను. 21 ఇది కీర్తన 21 5వ వచనం చదువు. 21:5 కీర్తన 21వ అధ్యాయం 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను. అది ఎవరికి? రాజుకి. మీకు అర్థమైందండి? గౌరవాన్ని ప్రభావాన్ని ఇచ్చేది ఎవరట? దేవుడు. అది అంటే రాజుగా అవి చెందాలంటే ఏం చేయాలి? దేవుడు. అందుకని దావీదు ఎప్పటికీ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. రాజు అయినా సరే గర్వంతో బ్రతకలేదండి, దేవునికి భయపడుతూనే ఉన్నాడు. అందుకని అన్నాడు ఆ మాట, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాదములకు కారకుడుగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు అని నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి దావీదుని గురించి చెప్పుకో. అట్లా అంటే గౌరవ ప్రభావములు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఒకసారి యోబు గ్రంథాల గురించి మనం చదువు. యోబు గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. 40 యోబు గ్రంథం 10 యోబు గ్రంథము 40:10. చూడండి ఆ మాటలే దేవుడే మాట్లాడుతున్నాడు. డైరెక్టర్ మాటలు ఎవరితో? యోబుతో. ఆడంబర మహత్యములతో ఏం చెప్తున్నాడు? నేను నువ్వు అలంకరించుకో అంటే అర్థం ఏంటి? నీ గొప్పతనాన్ని నీ అలంకారంలో చూపించండి దేవుడు చెప్తున్నాడండి. ఎవరితో? యోబుతో. ఆడంబర మహత్యములతో నేను నీవు అలంకరించుకోను, గౌరవ ప్రభావములను అంటే తనకున్న స్థితిని బట్టి. మీకు అర్థమవుతుందా? ప్రభావమును బట్టి, మహత్యమును బట్టి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. అర్థమవుతుందా? ప్రభావం కలుగుతుంది. యోబుతో చెప్తున్నాడు దేవుడు, నీ ఆడంబర మహత్యములను నువ్వు ధరించుకొని గౌరవ ప్రభావములను ధరించుకొని అంట. ఇప్పుడు దేవునికి గౌరవం ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. ఈ అధ్యాయం మీరు ఇంటికి కంపల్సరీ చదవండి. దేవునికి ఎందుకు గౌరవం ఇవ్వాలో ఈ అధ్యాయం చెప్తుంది. అక్కడ ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 7వ వచనం. పౌరుషము తెచ్చుకొని దేవుడు మాట్లాడుతున్నాడండి. 6వ వచనం చదివితే ఇంకా మనకు అర్థమవుతుంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని. అది నిలబడమని చెప్తున్నాడు దేవుని దగ్గర. ఏం తెచ్చుకో? నువ్వు నా దగ్గర నిలబడడానికి నువ్వు పౌరుషం రావాలి. నన్ను వదిలేయడం కాదు పౌరుషం, నాకు దూరం అవడానికి కాదు నీకు పౌరుషం, నా ముందర నిలబడడానికి పౌరుషం తెచ్చుకో. పౌరుషం తెచ్చుకోను, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఏమో. ఎవరు ప్రశ్న ఇస్తున్నారు? దేవుడే యోబుకి ప్రశ్న ఇస్తుంటే ఆ ప్రశ్నకు ఏం చేయలకు సమాధానం చెప్పు అన్నాడట. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషినని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? నీకేనా అర్థమైందా? అంటే దేవుని మీద మనం ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు అనుభవించిన దేవుని మీద అపనింద వేయడానికి మనకు అర్హత లేదండి. నా మీద నేరం వేస్తావా అని అంటున్నాడండి. నేను చూపిన న్యాయాన్ని కొట్టేస్తావా నువ్వు? అది పౌరుషం తెచ్చుకోసారని రేపుతున్నాడండి యోబుని.
దేవుడు ఆ న్యాయమును తొమ్మిది వచ్చిన దేవునికి కలిగి ఉన్న బహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు అంటే అర్థమవుతుందా? దేవుడు స్వరం ఎలా అంటాడంట? అసలు ఉరుములు ఉరుగుతుంటేనే గడగల్లా ఆడిపోతున్నాం ఇంట్లో ఉండే బెబ్బేలు ఎత్తిపోతున్నామే. ఏ ధ్వనులకి? ఆ ఉరుము ధ్వని వంటిదంట. ఎవరి స్వరం అది? ఇంకా ఆయన మాట్లాడితే మనం బ్రతకగలమా? ఈయన అంటాడా ఇంట్లో ప్రతిరోజు తెల్లరగట్ల దేవుడితో మాట్లాడుతున్నాను అంటాడు ఈయన. నీకు అర్థమవుతుందా? వర్షంలో వచ్చే ఉరుము తొరుముకే నీ మంచం ఇల్లు ఒరిగిపోతుందా, భూమి కంపిస్తుందా? అవునట కదంటారా? మరి ఆయన స్వరం ఇంకా ఎలా ఉంటది అంటారా? మనం అనుకుంటున్నామండి మాట్లాడేస్తున్నాడండి, నాతోనే పడుకున్నాడండి, నా ఇంట్లోనే ఉన్నాడండి. మీకు అర్థమవుతుంది? నాకేం కావాలో చెప్తున్నాడండి, మీరేం పట్టించుకుంటలేదన్నాడని ఇవాళ మాయ బోధలు చేసే వాళ్ళని చాలా మంది సేవకులు చూస్తారు. నీతో నాతో ఏమైనా చెప్పాలంటే 66 పుస్తకాల గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద్వారానే. ఆ దాటి దేవుడు నీతో మాట్లాడే స్థాయి నీ దగ్గర నా దగ్గర లేదు. ఆలోచించాలి. నీకేం చెప్పాలో నాకేం చెప్పాలో గ్రంథంలో ఉందంతే. ఇది తెరిచి నీతో మాట్లాడాలి. అసలు ఇది పక్కనెట్టండి, దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా అన్నాడు. నేను ప్రారంభిస్తున్నాను ఇవాళ. చెప్పు బాబా అంటున్నాను ఇవాళ. అంతే కాబట్టి కథలు అల్లుకుని ఏం చేస్తున్నారా? అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడు, అది పెట్టమన్నాడు, ఇది పెట్టమన్నాడు అని ఏం చేస్తున్నా? దేవుని పేరట ఈయన అనుభవిస్తూ ఆయన నాకు గౌరవం. ఇవన్నీ మా ఆయన తెలిసినోడేమో దూషిస్తున్నాడు సమాజంలో. నీకు అర్థమా? అమాయకుడిగా ఏదైనా ఒకటే బాబా, ఏ పాస్టర్ అయినా ఒకటే బాబా అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని పెడుతున్నారు. ఇన్ని పెట్టినా నువ్వేమో సత్యాన్ని ఆలగిస్తున్నావు అంటే దేవునితో పని లేదు, వాక్యంతో పని లేదు. మా పాత్ర గారు అంత చెప్తే అంతే అంటున్నావు. ఇయ్యాల ఆలోచించాలి. మరి అంత అనుభవించి అన్ని చేస్తున్నావు, నువ్వేమైనా దేవుడి మాట గౌరవిస్తున్నావు లేదో గుర్తించే అవకాశం లేదు. ఈ అవమానాలన్నీ, ఈ నీచ కార్యాలన్నీ దేవుని పేరట జరుగుతుంటే అన్యుడు సమాజంలో నుండి ప్రశ్నిస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు, నేరం చేస్తున్నాడు. ఇది మనం దేవుడికి ఇచ్చే గౌరవం ఇవాళ. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా చేస్తున్నామో మన బ్రతుకుని బట్టి దేవుడికి గౌరవం తేవాల్సింది మనమే. ఆయన పేరు పెట్టుకుని పిలువబడుతుంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవానికి విలువ ఇవ్వాల్సిన వారు ఎవరనుకున్నారు? కాబట్టి మన ప్రవర్తన నీచంగా ఉన్నంత కాలం దేవుని నామానికి గౌరవం తేల. అది నీ మాటలు చెప్తున్నాడు. పౌరస్సులు తెచ్చుకో ఒకసారి. దేవునికి కలిగి ఉన్నంత బహుబలం నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములను నీవు అలంకరించుకునము, గౌరవ ప్రభావములను. మీకు అర్థమవుతుందా? ధరించుకొని ఇప్పుడు మాట్లాడమయ్యా, నాకు సమాధానం చెప్పండి. కింద 11 వచ్చింది కదా. నీ ఆగ్రహమును చూడండి, నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. ఆయన ఆగ్రహం ఎలా ఉన్నదని తెలుసా? దేవుని ఆగ్రహం ఎలా ఉన్నదని తెలుసా? ప్రవాహములుగా ఉన్నదంట. అంటే ఆయనకి పట్టరాని కోపం వచ్చిందంటే దేశాలు లయమైపోవాల్సిందే. అంత కోపం నువ్వు తెచ్చుకోగలవా? అంత ప్రవాహం వల్ల నీ ఆగ్రహం రాగలదంటే దేవుడిలా మనకి ఎక్కడ ఉంటుంది? మీకు అర్థమవుతుందా? మరి దేవుని మీద నిందేంటి? దేవుని మీద నిందేసే బ్రతుకులు మనకి కాదండి. మీరు అర్థం చేసుకో అని చెప్తున్నాడు అనమాట. అందుకనే గౌరవాలు ఇవ్వాల్సింది మనం, గౌరవం దేవునికి తేవాల్సింది, గౌరవం ఇచ్చే రీతిలో మనం బ్రతకవలసిన బాధ్యత ఉంటుంది కదా. ఒకసారి ఇలాగ యెహోషువ గ్రంథం చదివాం కదా, 4:14 ఒకసారి చదివి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 4:14 మరొకసారి చదువుతాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసును గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవించిరి, గౌరవ పరచరి. ఎవరు గౌరవించారు? ఎవరు గొప్ప చేశారు గనక? దేవుడు గొప్ప చేశాడు కనుక యెహోషువను ఇశ్రాయేలు గౌరవించారు. గౌరవిస్తూనే ఉన్నారట అతను బ్రతుకు దినాల్లో. ఒక మాట మీకు చూపిస్తాం. 3:7 చదువుతాం. 3:7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఇందునని ఇశ్రాయేలులందరూ ఎవరు ఎరగాలి యెహోషువకు తోడున్నాడని?
మోషేకు దేవుడు తోడున్నాడని ఎవరు ఎరిగారు? ఇశ్రాయేలీయులు ఎరిగారు. నీకు తోడై నేను ఉన్నానని ఇశ్రాయేలీయులు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను. ప్రారంభం అవుతుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఎవరు గొప్పతనం? దేవుని గొప్ప కాదండి, యెహోషువ గొప్పతనం. ఎందుకంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు గొప్పగా ఉంటేనే దేవుడు గౌరవించగలరు. దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు గొప్ప పొందుతాడు. మీకు అర్థమవుతుందా? నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నానని అక్కడ ఆ మాటలు చెప్తాడు. ఒకసారి నిర్గమకాండంలో పడతాం. నిర్గమకాండము 14 నిర్గమకాండం 14:31 వచ్చింది. చదవండి చూడండి. ఆది కాండం తర్వాత ఉంటుంది. 14 నిర్గమకాండం 31 వచ్చింది. ఐగుప్తీయుల యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు అబ్బో, మీకు అర్థమవుతుందా? ఆ ప్రజలు ఎవరికి భయపడ్డారట? యెహోవా ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి భయపడ్డారట తెలుసా? యెహోవాకి. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలుకి చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? అక్కడ ఎర్ర సముద్రంలో మునిగిపోయారండి. ఎవరు? ఫరో అతని రథ సైన్యాలన్నీ ఏమైపడి మునిగిపోయి 14 అంతా చదివితే ఇశ్రాయేలీయులు సముద్రంలో ఎలా మునిగిపోయారో, ఇశ్రాయేలుకి సముద్రం నుంచి ఎలా రక్షణ వచ్చిందో అక్కడ కనపడతారు. మీకు అర్థమైందా? ఇదంతా చూసి ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ఆయన ప్రభావానికి భయపడ్డారంట. దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? సముద్రములు కూడా ఆయన్ని అలాగే చేసి. అంత ఘనమైన దేవుణ్ణి, అంత గొప్ప దేవుని దగ్గర మనం ఎలా కొలంగా బ్రతికితే ఊరుకుంటాడా? చూడండి. ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం దేనిని బట్టి ఆయన అంత శక్తిమంతుడైన దేవుడు మోషేని ఎన్నుకున్నాడంటే ఈయన మాట వినకపోయినాడు ఊరుకోవడానికి భయం వచ్చిందట. కాబట్టి దేవుని గౌరవించే వ్యక్తి దేవుని సేవకుడు కూడా గౌరవించాలి. దేవుని సేవకుడు కూడా గౌరవంగా బ్రతకాలి. ప్రజలు గౌరవించాలి. ప్రజలు గౌరవించినలా మాదిరిగా బ్రతకాలి. కాబట్టి ప్రజల మీద ఉంది, ఆ బోధకుడి మీద ఆ బాధ్యత ఉంది. అందుకని ప్రవర్తన క్రియలు లేని విశ్వాసం మృతమోన. విశ్వాసం కావాలి, క్రియలు కావాలి. ఇక్కడ విశ్వాసం అనేది రుజువుపరిచేది కాదు. క్రియలు ఏం చేయగలవు? రుజువుపరచగలవు. మనం ఎలాంటి వారమో, ఏం చేస్తున్నామో ఈ దేనిని బట్టి గుర్తిస్తారో? క్రియలు బట్టి. అవునంటే కాదండి. మన పరిశుద్ధులు మనకు దేనిని బట్టి రుజువు అవుతుంది? క్రియలు బట్టే. ఒకవేళ మనం పరిశుద్ధులుగా బ్రతికలేదు దేనిని బట్టి రుజువు అవుతుంది? క్రియలు బట్టే. అందుకనే దేవుడు చేసిన గొప్ప కార్యానికి, ఐగుప్తీయుల పట్ల ఆయన చేసిన కార్యానికి ఇశ్రాయేలీయులు భయపడ్డారంట. ఆ భయాన్ని బట్టి ఏం చేశారంటే దేవునికి నియమించిన మోషే కూడా భయపడ్డారు. అందుకనే ఇక్కడ ఎలా భయపడి లోపడ్డారో అక్కడ యెహోషువకి ఏమన్నా సరెండర్ అయ్యారన్నమాట. ఒక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 1 యెహోషువ గ్రంథం 1 16-18 వచ్చిన. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు అబ్బో లైన్ లో పడ్డారనమాట. నువ్వేం చెప్తావు అదే చేస్తాము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము. ఎవరి మాట? నీ మాట అంటే యెహోషువ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుడుగా. కానీ ప్రజలే దీవిస్తున్నారంటే యెహోషువని. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. ఎందుకని ఆ మాట ఎవరిదే? యెహోషువది కాదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమన్నవాడు ఎవరో? దేవుడు. ఆ మాటలు ఎవరివి? అయితే ఇప్పుడు యెహోషువ మీద తిరగబడితే ఎవరి మీద తిరగబడినట్టు? అది ఎలా సువార్థికుడు సువార్త చెబుతున్నప్పుడు సువార్థికుడికి వ్యతిరేకంగా నిలబడిన, సువార్థికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన, సువార్థికుడి మీద ఉన్న కోపంలో దేన్ని వ్యతిరేకిస్తున్నామో తెలుసా మనం? అది కాబట్టి జాగ్రత్త. వాక్యాన్ని మన గౌరవపరిస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దానికి తగిన శిక్ష ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మన శిక్షకు పాత్రలు కాదు, శిక్ష నుంచి తప్పించడానికి క్రీస్తు వచ్చాడు.
ఓకేనా? అక్కడ అలా ఇశ్రాయేలీయులు చెప్తున్నారు, భయపడ్డారని. అంటే ఎవరన్నా మాట తప్పితే మరణ శిక్షణ అంట. మనకు ఆ భాగ్యం ఇప్పుడు లేదు కాబట్టి మన అసలు జరుగుతున్నాయి ఇక్కడ. అమ్మా, మీకు అర్థమవుతుందా? క్రీస్తు వచ్చాడు, కృప ఉంది కనుక, జాలి కనికరం ఉంది కాబట్టి పిలిచేదాకా మన వేషాలు అలా సాగుతున్నాయి. ఒకవేళ యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఉన్న ప్రభావం ఇప్పుడు ఉన్నది అనుకోండి, ఇట్టే అయిపోతాం అనమాట మనం ఇంతకాలం. కాబట్టి అప్పటికంటే ఇప్పుడున్న మనకు గొప్పతనం ఎంత తెలుసా? ఈ రోజైనా మార్చుకునే అవకాశం ఇచ్చాడు, ఈ రోజైనా సరిదిద్దడానికే మనకు అవకాశం ఇచ్చాడు. సరిదిద్దపడాలి. అంతే తప్పని ప్రతి తప్పును మనం ఏం చేసుకోకూడదు, సమర్థించుకోకూడదు. అందుకనే వినని వారందరూ మరణ శిక్ష నందుదురు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవాలని యెహోషువకు ఉత్తరం ఇచ్చారట. ధైర్యంగా ఉండు. మేము మాట్లాడతాం, మాలో ఎవడన్నా మాట్లాడకపోతే శిక్ష ఎవరేస్తారా? మళ్ళా శిక్ష లాంటిది మాట్లాడలేదు అనేది ఏముండదు, చనిపోవడమే ఇంకా. కాబట్టి దేవుడి మీద కానీ, దేవుడి నాయకుల మీద కానీ తిరగబడి దేవుడు ఉన్నవాడు కాదు. ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి సమయాలుగా 12:18 అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. చూడండి, 12:18. సమూయేలు యెహోవాను వేడుకొనున్నట్లు యెహోవా దినమును ఉరుములను వర్షమును తప్పగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహు భయపడారట. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డారో ఎమ్మటనే సమూయేలు ఏం చేశాడంట? ఉరుములను వర్షమును ఇశ్రాయేలు మీద కురిపించమని ప్రార్థన చేయగానే ఎమ్మటనే ఏం చేశారంట? దేవుడు ఆ ఉరుములను వర్షాన్ని పంపించగానే గడగడ ఉరిగిపోయారంట ఇశ్రాయేలు. అమ్మో, సమూయేలు కూడా సామాన్యుడేమి కాదు. సమూయేలు కూడా ఎవరు తోడుగా ఉన్నారు? సమూయేలు కూడా మనం లోబడాలని వణికారంట, బహుగా భయపడ్డారు. కాబట్టి ఒకవేళ వాక్యం మనకి అర్థమవుతున్నప్పుడు, వాక్య విలువలు మనం తెలిసినప్పుడు, దేవుని భయాన్ని మన పక్షంగా మనం ఏర్పరచుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను. 2 దినవృత్తాంతుల గ్రంథం 30:12. 2 దినవృత్తాంతుల గ్రంథం 30:12. ఇక్కడ ఒక మాట కనబడుతుంది, చూడండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేరునట్లు యోధాలోని వారికి మనసు ఏకము చేయుటకే దేవుని హస్తము వారికి తోడ్పడేను. ఏమర్థమైంది? యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము, ఇది చెయ్యాలని రాజులు అధిపతులు ఇశ్రాయేలుకి తెలియపరచారట. దానికి కొంతమంది ఒప్పుకోవట్లేదట. ఓకేనా? ఒప్పుకోక చాలా మంది ఏం చేశారంటే, మనశ్శేయులు కానీ, ఆ చేంద్ర వారు కానీ ఏం చేశారంటే ఆయా ప్రదేశాలకి, పట్టణాలకి చెదిరిపోయారంట. మీ మాట మేము వినేదేంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చిన వారు కొంతమంది వెనక్కొచ్చారంట. ఆ వెనక్కొచ్చిన వారికి ఆ మాటలకు విధేయత చూపడానికి వారికి ఏక మనసు కలగజేశాడండి దేవుడు. ఆ మాటలో 10 నుంచి మీకు చదివితే ఇటుకలాగా అర్థమవుతుంది. చూద్దాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లు యోధాలోని వారికి ఏక మనసు ఏకమగుటకై దేవుని హస్తము వారికి తోడ్పడు. కాబట్టి మనం దేవుని దగ్గర ఉన్నాం అనుకోండి, మన మనసులో వ్యతిరేకమైన మన మనసు మార్చేది ఎవరు? అది. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఉన్నా మన సంఘంలో ఉంటే వాక్యమే మన హృదయాలను మార్చాలి. వాక్యాన్ని దాటి సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు అనుకోండి, మన మనసు కోపంతో నిండిపోతుంది, కయ్యేరులా మారిపోతుంది. కాబట్టి రక్షించవలసిన మనం శిక్షకు పాత్రలు. ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథంలో ఇప్పుడు అక్కడ ఒక మాట కనపడుతుంది. సామెతల ముగింపులోకి వెళ్తాను. సామెతల గ్రంథము 16 వచ్చాయి, 24 వచ్చాము. సామెతల గ్రంథం 24 వచ్చాము. 21 వచ్చింది చదవండి. నా కుమారుడా ఎవరిని కనపరచాలట? నా కుమారుడా యెహోవాను గణపరచుము. ఎవరిని కనపరచాలట? ఇప్పుడు రాజుని కనపరితే ఎవరిని కనపరిచినట్టు?
అది ఇప్పుడు రాజుని కనపడుతున్నాం కదా, దేవుని మాట వినడం అంతగలేదు. రాజు చెప్పింది చేయాలి. ఆ రాజ్యము నుండి ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుతూ దేవుని గౌరవించాలి. ఆజ్ఞలను బట్టి దేవునికి గౌరవించాలి. పరిపాలన బట్టి రాజుకు విధులై ఆ రాజ్యంలో రాజుకు గౌరవించాలి. మీరు అర్థమైంది. అందుకని ఇప్పుడు మన దేశ అధికారులను గౌరవించాలి. పరిపాలన బట్టి అధికారులు. ఈ దేశంలో మనకు దేవుడు ఉన్నాడు కనుక మీకు అర్థమవుతుందా? ఆ దేవుని ఎరిగం కనుక భక్తిని బట్టి కూడా దేవుని గౌరవించాలి సమాజంలో. నా కుమారుడా యెహోవాను కనపరచు, రాజును కనపరచు, అలాగే చేయను అని జోలికి. అబ్బో, మీకు అర్థమైందా? అలాంటి ఎవరైతే చేస్తలేదు దేవుని అగౌరవపరిచే వాళ్ళు ఎవరున్నారు, రాజును అగౌరవపరిచే వాళ్ళు ఎవరున్నారు, వారి జోలికి వారితో చెట్ట పట్టాలు వేసుకుని తెరక్కని చెప్తున్నాడు అనమాట. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించు. మీకు అర్థమవుతుంది. అంటే వారి నష్టానికి వారే పోతారు. కింద చదువు, వారి కాలం ఎప్పుడు ముగిసినో ఎవరికి తెలియదు. అర్థమవుతుంది. మీ సమయం ఏంటో మీకు తెలియదు, నా సమయం ఏంటో. సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఏమా ఇజిగి అలాగే చక్క పెట్టుకోవాలి. అలా మన ఇల్లు చక్క పెట్టుకుని దీపం ఉండగానే ప్రభువుని నమ్ముకొని మన ఆత్మను రక్షించుకోవాలి. వాక్యమును బట్టి మన నడవడికలు దిద్దుకోవాలి. ఇంకో మాట మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ప్రభుత్వము చేయవారు చెడు కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండు కోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయ్య ఖడ్గము ధరింప. కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుతక వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు అంట. అంటే అధికారులు కూడా ఎవరనుకుంటున్నారు? అది దేశ ద్రోహం చేస్తే శిక్షించే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? అది. కాబట్టి రాజ్యాంగానికి మనం వ్యతిరేకంగా నిలబడకూడదు. అలా చేస్తే అధికారులు శిక్షిస్తున్నారు. అలా శిక్షించే వాళ్ళు ఉంటే వాళ్ళు రాజ్యాంగంగా వ్యతిరేకంగా ఎందుకు బ్రతుకుతారండి? అలా ఎవరి భక్తి వారు చెయ్యొచ్చు. ఎవరికి స్వతంత్రం, వారికి దైవం నమ్ముకోవడం ఉన్నదంటే ఇంకా ఏం చేస్తారంటే ప్రభావితం చేస్తలేదా? మీరు మా దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేవుని గురించి చెప్పొద్దండి. ఎన్ని అల్లర్లు చేస్తున్నారండి. అలాంటి వారిని శిక్షించే అధికారం ఏదండి? మీకు అర్థమవుతుందా? ఆ శిక్ష చేయవలసిన వారికి సంబంధులు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మీకు అర్థమవుతుంది. ఎవరి భక్తాలు చేసుకుంటూ నీతిగా బ్రతికోవడం మీద నిర్ణయిస్తున్నారు. రాళ్ళు కొట్టడం, అవమానపరచడం, మైకులు పేకడం అవే కాదా? నాయకుడు దేవుని అధికారిగా లేడు కాబట్టి తీసేస్తాడంత తోలు. ఇక్కడ యాసలు సాగుతాయేమో. అధికారులు అయినా సరే ఊరుకోడు. సౌలు అలాగే యాసలు వేసాడు. దించేలేదా? రాజ్యం మీద నుంచి, సింహాసనం మీద దించేలేదా? ఇక్కడ సాగుతాయేమో. ప్రజలు కూడా అలాగ ఉన్నారు కాబట్టి మున్నూరు పెడతాడన్న ఒకసారి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు దేవుడిని అధికారంగా వద్దన్నారు కాబట్టి సౌలుని అప్పటికప్పుడు నిలబెట్టాడు. సౌలే దేవుని మాట వ్యతిరేకించి. అప్పుడు దేవునికి అర్థమైంది కాబట్టి దావీదుని దేవుని నిర్ణయాన్ని బట్టి నిలబెట్టాడు. దేవుడిని ఎరిగిన దావీదు వచ్చాడు కాబట్టి పరిపాలన బాగుంది. ప్రజలు దేవునికి విధేయులు అయ్యారు. అధికారి సరైనగా వాడిగా లేడు. ప్రజలు కూడా సృష్టికర్తలు ఎరగరండి. కాబట్టి ధర్మాలతో పాటు దేవుని ఆజ్ఞలు కూడా బోధించే నాయకులు ఉండాలి దేశంలో. అప్పుడు దేశం వర్ధిల్లుతుంది. అలా కదా? అందుకని ఇక్కడ చెప్తున్నాడండి, అధికారులు దేవుని పరిచారకులు అంట. చెడు కార్యానికి కాదంటే వారిని నిలబెట్టాడు, మంచి కార్యానికి వారిని నిలబెట్టాడంట. చూడండి, మరలా చదువుదాం. ప్రభుత్వము చేయవారు చెడు కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తారు, అది భయంకరం. నువ్వు మేలు చేసేవారికి నేను శిక్షిస్తారా? గౌరవించి నేను ఘన సత్కారాలు చేయిస్తారు, అదే అధికారులు. అవునే కాదు? కింద చదువుదాం. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకూడదువా? అంటే అధికారులకు నువ్వు భయపడకుండా ఉండాలనుకున్నావా? మేలు చేయి, అప్పుడు వారి చేత నువ్వు ఏమవుతావు? మెప్పు పొందుతావు. ఇలాంటి వాళ్ళని చూసి బ్రతకండి. ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నాడు అధికారులు ఆ వ్యక్తిని నిలబెడతారట. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయ్య ఖడ్గము అంటే అర్థం ఏంటి? శిక్ష చేశారంటే నీ లోపం ఉన్నట్టే. లోపల లేకుండా శిక్ష చేశారా? ఆయన శిక్ష ఇస్తాడు. ఆయన ఉంది కదా ధర్మం.
కీడు చేయువారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారములు చేయు దేవుని పరిచారకులు. ముగింపు మాట కొరింథీ పత్రిక 10 మొదటి కొరింథీ 10 మొదటి నుంచి 6 వచనాలు ఇంటికి చదవటాయి. 4 నుంచి చదువు 3 నుంచి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పానీయమును నా 3 వచనం చదువుతున్నానమ్మా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. అయితే వారు ఎవరో ఇశ్రాయేలులో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో చాలా మంది సంహరింపబడ్డారు. దేవుని ఉగ్రతకు లోనైపోయారు. ఓకేనా? కింద చదువు. వారు ఆశించిన ప్రకారం అది వారు చెడ్డవాటిని ఆశించారంట. మనం ఏం చేయకూడదు? చెడ్డవాటిని చేసామా అధికారులు ఏమవుతున్నారు? దేవుని పరిచారకులే కక్కుమట్టుకున్నారు. ఓకేనా? బుద్ధి చెబుతున్నారు. అందుకనే అధికారికి లోబడింది. ఏ అధికారమును దేవుని చేతనే లేకుండా ఎన్నుకోబడదు భూమి మీద అని చెప్తుంది. ఓకేనా? వారు ఆశించినట్లుగా చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయే. మీకైనా అర్థమైందా? కాబట్టి ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు చేసిన పొరపక్షలు మనలో ఉండకూడదు. ఆఖరుగా కీర్తన 141 వచ్చాం. కీర్తన 141 వచ్చాం. ముగింపు మాట 5 వచనం చదవండి. 141 5 వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు ఎవరు? సేవకులు కాదా? దేవుని పరిచారకులు కాదా? నీతిమంతులు నన్ను కొట్టుట ఆయన. అందుకనే వాక్యం తగులుతున్నప్పుడు, వాక్యంతో హెచ్చరిస్తున్నప్పుడు మనకు ఉపకారం. అయ్యో ఈ లోపం ఉంది, నేను దిద్దుకోవాలి. ఉపకారమా కాదా? నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. ఎంత అద్భుతమండి! అందుకని సేవకుడు చిన్నగా చూడొద్దు. సేవకుడు చెప్పే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వారు మనల్ని కొట్టుట మనకి ఏంటంట? ఉపకారం. కాబట్టి అపకారం చేసేవాడు దైవ సేవకుడు కాదు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయుకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పగా ప్రార్థన చేయించున్నాను. కాబట్టి మనం ప్రార్థించాలి. మన ప్రవర్తనను వాక్యమును బట్టి సరిదిద్దుకోవాలని. ఇప్పుడు దాకా అర్థమైంది. ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు దేవుని గౌరవపడతాం, దేవుని సేవకుని గౌరవపడతాం, దేవుని సేవలో దేవుని పనికి గౌరవం తెస్తూ మనము గొప్ప పొందాలి. కాబట్టి దేవుని పని న్యాయంగా చేస్తే సేవకుడికి గొప్ప ఉంది. ఆ సేవకుడికి లోబడి సేవలో సహకరిస్తే ఆ విశ్వాసులకి గొప్ప. లోబడలేదా? దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడ్డాము. సేవకుని వదిలితేలేదు, విశ్వాసం వదిలితేలేదు, ఆఖరికి సేవకు అడ్డుపడే అధికారులు కూడా వదిలితేలేదు. కాబట్టి అన్ని విషయాల్లో మనం నీతిగా న్యాయంగా బ్రతకాలి. నన్ను నేను హెచ్చరించుకున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపెన్కి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ఆరాధన